ఒక కుటుంబంలోని తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు ఉండేవారు. అబ్బాయి పెద్దవాడు, అమ్మాయి చిన్నది. అబ్బాయి ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టి అందరికీ మంచి భోజనం అందించాలి అనే గోల్ ఉండేది. అమ్మాయికి ఏమో ఒక పెద్ద డాక్టర్ అవ్వాలి అనే గోల్ ఉండేది. అయితే ఆ అబ్బాయి రెస్టారెంట్ పెట్టాలి అంటే డబ్బులు చాలా కావాలి కాబట్టి ఒక 5 years జాబ్ చేసి డబ్బులు కూడబెట్టి ఆ డబ్బుతో రెస్టారెంట్ పెట్టాలి అనుకున్నాడు. అందుకే జాబ్లో జాయిన్ అయ్యాడు. 5 years జాబ్ చేశాడు. వచ్చిన డబ్బులన్నీ దాచుకున్నాడు. అయితే అదే రోజు రాఖీ పండుగ వచ్చింది. తన చెల్లెలు రాఖీ కడుతుండగా అన్నయ్య చేతి మీద కన్నీటి చుక్క పడింది. అది చూసిన అన్నయ్య వెంటనే ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా వారి అమ్మగారు ఇలా చెప్పారు. చెల్లెలు డాక్టర్ అవుదామని అనుకుంది కానీ తనకు ఫ్రీ సీటు రాలేదు, పేమెంట్ సీటు వచ్చింది. కానీ అన్ని డబ్బులు మనం కట్టలేము కదా, కాబట్టి తన డాక్టర్ అవ్వాలి అనే కల కలగానే మిగిలిపోతుందని బాధపడుతుందని చెప్పింది. అది విన్న అన్నయ్య చెల్లెల కన్నీళ్లు తుడిచి, నువ్వు డాక్టర్ అవుతావు, డబ్బు కట్టే బాధ్యత నాది అని చెప్పి తను దాచుకున్న డబ్బును చెల్లెలి కోసం ఇచ్చేశాడు. అప్పటి నుండి తన చెల్లెలు కష్టపడి చదివి డాక్టర్ అయ్యింది. కొన్ని సంవత్సరాల తర్వాత రాఖీ పండుగకి తన అన్నయ్య జాబ్ చేసే ఆఫీస్కి వెళ్ళి రాఖీ కట్టింది. ఆ రాఖీతో పాటు ఒక పేపర్ వాళ్ళ అన్నయ్య చేతిలో పెట్టింది. అది ఏంటంటే తన అన్నయ్య డ్రీమ్ అయిన రెస్టారెంట్ రిజిస్ట్రేషన్ పేపర్స్. అవి చూసి ఆ అన్నయ్య ఆనందంతో నిండిపోయాడు. అన్న చెల్లెళ్ళు ఒక్కరికి ఒక్కరు అండగా నిలవడం వల్లనే తను అనుకున్నది సాధించగలిగారు. అందుకే ప్రతి ఒక్కరూ కష్టాలలో ఉన్న తన తోడబుట్టిన వాళ్ళకి అండగా నిలవండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.